రఘుప్రియ గారు చాలా చక్కటి వివరణ, పితృదోషాలకు సంబంధించి ఒక మంచి క్లారిఫికేషన్ అమ్మాయిలు కూడా చేయొచ్చు అని ఒక మంచి వీడియో చేస్తున్నాం మనం. అయితే ఈ పితృదోషాలు అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి, మనం ఈ శార్ధకర్మలు అంటారు రకరకాల, అసలు అవి ఎలా పెట్టుకోవాలి, ముఖ్యంగా మహాలయ పక్షాలు. నేను ముందు చెప్పినట్టుగా మహాలయ పక్షాలు ఈ మధ్యకాలంలో చాలా మంది చేస్తున్నారు, కానీ ఎగ్జాక్ట్ ప్రాసెస్ అసలు 100% ప్రాసెస్ ఇలా చేస్తేనే దానికి వాళ్ళకి చేరుతుంది అనేది ఒక రూల్ ఉంటుంది కదా, ఉంటుంది. ఏంటి ఆ రూల్, దానికి సంబంధించి చెప్పండి. అయితే మనకి ఈ పితృదోషాలు 4 రకాలు ఉంటాయి. రాహు పితృదోషము, కేతు పితృదోషము, కుజ పితృదోషము, రవి పితృదోషము, శని పితృదోషం అనేది లేదు. అయితే శని కారకుడు అవుతాడు, కానీ శని పితృదోషం అనేది ఉండదు. అయితే ఈ రాహు పితృదోషము, రాహు 9వ ఇంట్లో ఏ వ్యక్తి జాతకంలో 9వ స్థానం, ఇల్లు అంటే ఏం లేదు, మనకి 12 స్థానాలు ఉంటాయి కదా చక్రంలో, అందులో 9వ స్థానంలో ఉంటే కనుక అది కూడా పితృదోషము. ఎవరితో కలిసి ఉంటే? సూర్యుడితో కలిసి ఉంటే. రాహు సూర్యుడు కలిసి ఉంటే 9వ ఇంట్లో అది పితృదోషము. తరువాత శని పితృదోషము అంటే శని, యాక్చువల్గా శని అయితే శని పితృదోషము కాదు. శని కనుక 9వ ఇంట్లో సూర్యుడిని చూస్తుంటే, రాహు 9వ ఇంట్లో సూర్యుడిని చూసినా, శని సొంతంగా సూర్యుడిని చూసినా 9వ స్థానంలో అది కూడా పితృదోషమే. తర్వాత కేతు పితృదోషము. ఈ కేతు పితృదోషము కేతు 1 కానీ లేదా 9వ స్థానంలో కానీ ఉంటే, ఎవరిని చూడకుండా తను 1లో కానీ 9లో కానీ ఉంటే కూడా అది పితృదోషం కింద లెక్క. తర్వాత సూర్యుడు పాపస్థితిలో, సూర్యుడు ఒక్కొక్కసారి ఉచ్చ స్థితిలో ఉంటాడు, ఒక్కొక్కసారి పాపస్థితిలో ఉంటాడు, నీచ స్థితి అంటారు. ఆ నీచ స్థితిలో ఉన్నప్పుడు, శత్రువుతో కలిసి ఉన్నప్పుడు, సూర్యుడికి శత్రువు జనరల్గా శని భగవానుడు అవుతాడు, అంతే కదా, శని భగవానుడు లేదా కుజుడు అవుతుంటారు. వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఈ రవి పితృదోషం ఉంటుందన్నమాట. ఇవి 4 రకాలు. అయితే వీటికి ఉపశమనం లేదా అంటే కనుక ఉన్నది. ఏం చేసుకోవాలంటే, ఎవరికైతే అంటే ఎవరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటే ఆ విషయం తెలుస్తుంది. లేదు మనంతట మనము తెలుసుకుని చేసుకోవాలంటే కనుక ప్రతి అమావాస్య రోజు వాళ్ళ అంటే యథావిధిగా చేయించుకునే స్తోమత ఉన్న వాళ్ళు బ్రాహ్మణ్ణి పెట్టుకుని చేయించుకుంటారు. లేదు మాకు ఆ స్తోమత లేదు అన్న వాళ్ళు ప్రతి అమావాస్య రోజు వారి యొక్క తల్లిదండ్రుల్ని తలుచుకుని, ఎవరైతే మరణిస్తారో వాళ్ళని తలుచుకొని బ్రాహ్మడికి స్వయం పాక రూపంలో దానం ఇచ్చుకొని చేసుకోవచ్చు. చాలామంది అంటుంటారు మూలను పెడుతూ ఉంటాము అని అంటుంటారు కదా, సో అట్లా ఇచ్చుకోవచ్చు. తర్వాత ఏం చేయొచ్చు అంటే కనుక పితృశాంతికి సంబంధించి హోమాలు చేయించుకోవచ్చు యథాశక్తి. ఆ తిథి ప్రకారము, ప్రతి నెల ఆ తిథి వస్తూ ఉంటుంది కదా, లేదు సంవత్సరానికి ఒకసారి వస్తుంటుంది కదా, ఆ సమయంలో వాళ్ళు హోమం చేయించు. అంటే ఇప్పుడు మాసానికి ఒకసారి చేసిన వాళ్ళు కూడా మహాలయ పక్షాలు సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు కంపల్సరీ చేయాలంటారు. సరిగా మనం ప్రతి సంవత్సరం బర్త్డేలు జరుపుకుంటున్నాం కదా, ప్రతి సంవత్సరం యానివర్సరీ జరుపుకుంటున్నాం కదా, మనం ఎలా చేసుకుంటున్నామో వాళ్ళకి అలాగే చేయాలి. ఈసారితో ఇది సరి అనేటట్టుగా లేదు. కానీ తక్కువలో తక్కువ శాతం 12 సంవత్సరాలు వరుస క్రమంలో పెట్టాలి. దీనికి కూడా ఎందుకో ఏమిటో కూడా నేను వివరంగా చెప్తాను. అయితే గయా శ్రాద్ధము అనేది పెడతారు. గయ వెళ్ళి అక్కడ తర్పణాలు వదిలేయడమో, అక్కడ వారి పేరు చెప్పి ఏదైనా దాన ధర్మాలు యథాశక్తి చేయించేసుకుంటే కూడా పరిహారం అవుతుంది. తర్వాత ప్రతి ఆదివారము సూర్యుడికి సంబంధించి, ఎందుకంటే సూర్యుడి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. రాహుతో కలిసిన, కేతుతో కలిసిన, శనితో కలిసిన పితృదోషాలు వస్తాయి. కాబట్టి సూర్యుడుకి మనము అర్ఘ్యం ఇవ్వడం కానీ, సూర్యుడికి జపం కానీ దానం కానీ చేసినట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు రాహు శనికి, కేతువుకి, కుజుడికి, ఈ 4కి జపాలు కానీ, వారి యొక్క మంత్రం కానీ, వారి యొక్క గాయత్రి కానీ, ఇంటి యజమాని అంటే తండ్రి కానీ, తండ్రి తాతలు పోయినప్పుడు తండ్రి, లేదా తండ్రి చెయ్యలేని పక్షంలో ఆ మనవడు కానీ కొడుకు కానీ ఇవి చేసినట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది. అంటే ఇవి పరిహారాలు అన్నమాట. ఇవి చేయించుకోవడంతో పాటుగా పితృదేవులకు ప్రతిదీ, అంటే ఎవరైతే చనిపోయారో ఈ చనిపోయిన వారి పటాలు, ఇక్కడ ఒకటి మాత్రం చెప్పాలి, చనిపోయిన వారి తాలూకా ఫోటోలు తీసుకెళ్ళి దేవుడి గదిలో పెడుతుంటారు, వారి యొక్క పూజా స్థానంలో పెడుతుంటారు. అది చాలా చాలా తప్పు. అంటే వీళ్ళు మనకి సంబంధించిన వాళ్ళు మాత్రమే పెద్దలు, ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు కాదు కదా. కాబట్టి వీళ్ళని ఏం చేయాలంటే
పూజా గదిలో పెట్టకండి. భక్తి ఎక్కువ ఉంటే కనుక, ప్రేమ ఎక్కువ ఉంటే కనుక మీ ఇంటిలో దక్షిణ దిక్కున వీళ్ళని పెట్టాలి, ఏర్పాటు చేయాలి. ఏ దిక్కు పడితే ఆ దిక్కు కూడా కాదు. దక్షిణ దిక్కు అంటే ఉత్తర దిక్కును చూడాలి, ఉత్తరాన్ని చూసుకోవాలి. అంటే మనం మామూలుగా అంటే దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక వీడియో చేద్దాము. ఈ ధనం దక్షిణం వైపే పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు. బీరువాలు కానీ మనకి వార్డ్రోబ్స్ ఉత్తరాన్ని చూడాలి, అవి ఉత్తరాన్ని చూడాలి. అలాగే ఈ ఫొటోస్ కూడా అలాగే పెట్టాలంటారు. వాళ్ళ ఫోటో పెట్టాము అంటే దక్షిణ దిక్కున మేకొట్టి అక్కడ పెట్టుకోవాలి తప్ప పూజా మందిరంలో దేవతల్ని పితృదేవతల్ని కలపరాదు. కలిపితే కనుక మనకి వికటిస్తుందే తప్ప పనులు అవ్వదు. కాబట్టి వాళ్ళని విడిగా తీసుకెళ్ళి అటువైపుగా వస్తే ఒక మందిరంలాగా ఏర్పాటు చేసుకుని అక్కడైనా పెట్టుకుని వాళ్ళకి భక్తిని తెలియపరచుకోవచ్చు. దీంతో పాటు పితృకు సంబంధించిన అంటే పితృదేవతలకు సంబంధించిన స్తోత్ర పారాయణలు ఉన్నాయి. పితృ గాయత్రి ఉంది, అది కూడా చదువుకోవాలి ఇంటి యజమాని. ఇవి ఈ ఉపశాంతులు చేసుకున్నట్టయితే పితృదోషాల నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది. అయితే ప్రత్యేకంగా ఇవేమీ మాకు అంటే కొంతమందికి సులువు కాకపోవచ్చు నవేడేస్. అయితే ప్రతి అమావాస్యకి కొంతమందికి తిథులు కూడా తెలియదు. వాళ్ళు ఎప్పుడు ఏ తిథిన పుట్టారు, కాలం చేశారు అనేది కూడా కాలం చేసింది. వాళ్ళు పుట్టిన తిథి అవసరం లేదు, కాలం చేసింది. మన పెద్దలు ఎవరైతే ఆ సమయం కాలం చేసిన తిథి ఇవి కూడా మనకి తెలియకపోవచ్చు కొంతమందికి, సంవత్సరాలు కూడా. అయితే ఏమీ తెలియదు అని అనుకున్న వాళ్ళు కూడా ప్రతి అమావాస్య రోజు తాత తండ్రుల పేర్లు అయితే తెలుస్తుంది కదా, ఆ అమావాస్య రోజు తాత తండ్రుల పేరు మీద గుళ్ళో ఇచ్చేయడం కానీ, వారిని స్మరించుకోవడం కానీ, పితృగాయత్రి అధమపక్షం 11 సార్లు చదువుకున్నట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది. అంటే ఇది ఏమీ తెలియదు, మాకు అవకాశం లేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే అమెండ్మెంట్స్. అన్నీ చేయగలిగి స్తోమత ఉండిన వాళ్ళకి అమెండ్మెంట్స్ కాదు, వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. రైట్. అయితే మహాలయ పక్షాలకు వచ్చినట్టయితే కనుక ఎవరైతే ఇవన్నీ చేసుకుంటూ అంటే ఇప్పుడు మనం రోజూ తింటున్నాము, ప్రతి నెలా తింటున్నాము, పండగలు పబ్బాలు చేసుకుంటున్నాము, మన బర్త్డేలు యానివర్సరీలు చేసుకుంటున్నాము, అలాగే వాళ్ళకి కూడా మహాలయ పక్షాలు ఈ కింద సంవత్సరం పెట్టాను ఇంక ఈ సంవత్సరం అక్కర్లేదు అని చేతులు కడుక్కోవడం కాదు. ప్రతి మహాలయ పక్షాలలోనూ వాళ్ళకి శ్రాద్ధ కర్మలు చేయవలసిందే. అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు, పెళ్ళైన ఆడపిల్ల ఎలా పెట్టాలి? అంతే కదా. అయితే మగపిల్లాడికైతే అర్హత, మగపిల్లాడికంటే పేరు మారదు, గోత్రం మారదు కాబట్టి అర్హత ఉంటుంది. మరి అమ్మాయికి అయితే ఎలా? అమ్మాయి కూడా చెయ్యవచ్చు. తల్లిదండ్రులు అంటే ఆమె తల్లిదండ్రుల కడుపున పుట్టిన ఇద్దరికీ అర్హత ఉంటుంది. దాన్ని పుత్రోత్సవాలు అంటారు. పుత్ర ఉత్సవాలు అంటే పండగలని కాదు, పుత్ర పుత్రి ఇద్దరు కలిసిన వాళ్ళు అని అర్థం అనమాట. వాళ్ళిద్దరూ చేసుకోవచ్చు. అయితే ఈ ఆడపిల్ల సంగతి ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక ఆమెంతట ఆమె తల్లిదండ్రులకి కానీ వాళ్ళ తరపు వాళ్ళు ఎవరైనా సరే, సోదరీలకు కానీ తల్లిదండ్రులకు కానీ తాత ముత్తాతలకు కానీ, ఇటువైపు అమ్మవైపు తాతలకు 3 తరాలు, అమ్మమ్మ తాలూకా అమ్మ అత్తగారు, ఇట్లాగా ఇటు నాన్నమ్మ తరపు నుంచి నాన్నమ్మ ఇలాగా ఇటువైపు ఇటు 3 తరాల వాళ్ళకి ఈ అమ్మాయి తన తాలూకా యథావిధిగా పురోహితుడిని కలిసి నేను ఇలా మా వాళ్ళకి పెడదామని అనుకున్నాము అని చెప్పి చేసే హక్కు ఈ పిల్లకి ఉంటుంది. వీళ్ళ ద్వారా వాళ్ళ తరాలన్నిటికీ కూడా ఈ పెట్టిన పదార్థము చేరుతుంది. వాళ్ళు తృప్తి చెంది ఈ అమ్మాయి తరపు వంశస్థులకి వాళ్ళు ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ పిల్లకి కూడా మనవడు ఉంటే ఇంకా దహోత్రుడు అంటారు. ఇంకా విశేషం అసలు అది. కొడుకు కన్నా మనవడు పెడితే వాళ్ళకి ఉత్తమ జన్మ ఉంటుంది. అంటే అమ్మాయి కొడుకైనా పెట్టొచ్చు, అమ్మాయి కొడుకే వాల్యూ, కొడుక్కి కాదు. ఓకే. అమ్మాయికి కొడుకు ఉంటే ఆ పిల్లవాడు కర్తృత్వం చేసి కనుక చేసినట్టయితే ఇంకా వీళ్ళకి జన్మ ఉండదు అంటారు. మోక్ష మార్గం అనమాట. దహోత్రుడు అంటారు వాడిని. అది చాలా చాలా విశేషము. అది పెట్టించగలిగితే కనుక ఇంకా పితృదేవతలకు అబ్బాయి కూడా ఇలాగే 12 సంవత్సరాలు పెట్టాలి, 12 సంవత్సరాలు పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఇది కూడా మాకు అలా తెలియలేదు అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఇక నుంచి తెలుసుకుని ఈ ప్రతి మహాలయ పక్షాలు పెట్టండి. మహాలయ పక్షాల్లో మేము దూరం ఉన్నాము, మాకు కుదరలేదు అని అనుకున్నప్పుడు 12 సంవత్సరాల్లో 1 సంవత్సరం మిస్ అయినప్పుడు మనకి పుష్కరాలు వస్తూ ఉంటాయి. అవును.
ప్రతి 12 సంవత్సరాలకి పుష్కరాలు వస్తుంటాయి. ఆ పుష్కరాల సమయంలో కూడా మనము ఈ శ్రాద్ధ కర్మలు చేయగలిగితే వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి, మనకి ఇక్కడ సుఖ సౌభాగ్యాలు కలుగుతాయి, కుటుంబంలో శాంతి నెలకొంటుంది, అష్టైశ్వర్యాలు. దేవతల కన్నా పితృదేవతల యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలన్నమాట. ఇక్కడ 12 సంఖ్య ఎందుకు పెట్టాను అంటే 12 ఇప్పుడు మనకి జనరల్గా చెప్పుకోవాలంటే 12 నెలలు 12 అంటే 12 సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో ఎవరిని రెంట్కి కూడా ఉండనివ్వరు. 12 సంవత్సరాలు అయిపోయింది మీరు ఖాళీ చేసేయండి అంటారు. అంటే ఏదైనా ఓన్ అవుతుంది, సొంతము అవుతుంది, డిటాచ్మెంట్ కూడా అయిపోతుంది. 12 సంవత్సరాలు ఏ ఇరు కుటుంబాలు మాట్లాడుకోలేదు అనుకోండి, వాళ్ళకి వీళ్ళకి కూడా సంబంధాలు తెగిపోతాయి. కాబట్టి ఈ 12 సంవత్సరాలు కంటిన్యూస్గా పెడుతున్న వాళ్ళకి ఇంకా అక్కర్లేదు. ఓకే, నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం. చెప్పండి. ఈ మహాలయ పక్షాలు కానీ పితృపక్షాలు కానీ అమ్మాయిలు చెయ్యాలి అని చెప్తున్నారు. అమ్మాయిలకి ఋతుక్రమం అనేది ఉంటుంది. ఒకవేళ ఈ మహాలయ పక్షాల టైంలో అలా ఉంటే కూడా పెట్టచ్చు అంటారా? పెట్టకూడదు. మరి అప్పుడు ఏం చెయ్యాలి చెప్తాను. ఈ మహాలయ పక్షాల్లో పక్షము అంటే 15 రోజులు కదా, ఈ 15 రోజుల్లో ఏదైనా ఒక రోజు చేసుకోవచ్చు. ఓకే, మనకి ఉండేది 5 రోజులు ఇంట్లోకి రాకూడదు. మరి తర్వాత ఇంకో 10 రోజులు టైం ఉంటుంది కదా, అటో పక్షం రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ 15 రోజులు విశేషంగా మీరు చెప్పినట్టుగా అమావాస్యని ఎక్కువగా బేస్ చేసుకొని చేసుకుంటారు. అవును, అమావాస్య కాకపోయినా 15 రోజులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కుదరని పక్షంలో అలా బయట చేరినప్పుడు ఆ పని చేసుకోవచ్చు. ఏ రకంగా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదైనా మైల రావచ్చు. అవునా, అది కూడా చెప్పేస్తాను. ఈ మహాలయ పక్షాల్లో ఇంట్లో పురిటి మైల కానీ, అశౌచము, సూతకం కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, ఆ మహాలయ పక్షాలు వచ్చిన మాసంలో ఏదో ఒక అమావాస్య రోజు ఈ ప్రక్రియను కనుక, ఈ కర్మలు కనుక చేసినట్టయితే ఈ వాళ్ళకి చేరుతుంది. రైట్, చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నిజంగా మహాలయ పక్షాల గురించి చాలా క్లారిటీగా చెప్పారు. ముఖ్యంగా అమ్మాయిలకి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు, ప్రతి కుటుంబం తెలుసుకోవాల్సిన విషయాలు చెప్పారు. అమ్మాయిలు ఉన్న కుటుంబాలకి అందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా చేరాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ చేరవేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ధర్మ సందేహంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.